హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు చండీగఢ్ దగ్గరలో ఉన్నటువంటి మరో యూనివర్సిటీ, నేను ప్రీవియస్ వీడియో చేశాను చిత్కారా యూనివర్సిటీ గురించి. సో ఆ చిత్కారా యూనివర్సిటీ నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్ దూరంలో మరో యూనివర్సిటీని నేను విజిట్ చేయడం జరిగింది నా పంజాబ్ టూర్లో భాగంగా. ఆ యూనివర్సిటీ పేరు వచ్చేసి ప్లక్షా యూనివర్సిటీ. నేను దీని గురించి ఇంతకుముందు కాలంలో కూడా చెప్పాను. అయితే నేను కళ్ళతో చూసిన తర్వాత కొన్ని విషయాలను మన తెలుగువారి పర్స్పెక్టివ్లో చెప్పాలని అనుకుంటున్నాను. సో నేను ప్లక్షా యూనివర్సిటీకి వెళ్ళాను. అరౌండ్ 4 o'clock వెళ్ళాను. క్యాంపస్ చూశాను. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముంది అంటే, ఇది ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీ. ఫిలాంథ్రపిక్ అంటే సైద్ధాంతిక భావాలు, గాంధీ థాట్స్, లేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి భావజాలం కలిగినటువంటి యూనివర్సిటీ, అందులో ఏం డౌట్ లేదు. కానీ వీళ్ళ దగ్గర ఎవరు మన పిల్లలు సెట్ అవ్వగలరు అని నేను గమనించినప్పుడు ఇది చెప్దామని ఈరోజు ప్రత్యేకంగా నేను వీడియో చేస్తున్నాను. మీరు స్టేట్ సిలబస్లో మగ్గప్ చేసి చదివినరు, అయిపోయింది. మీరైతే ఈ జోన్లో మీరు సెట్ అవ్వలేరు. ఎందుకంటే ఇది మీ కప్ ఆఫ్ టీ కాదు. నార్మల్ లైఫ్ ఉన్నట్టు ఎవరన్నా టీచర్స్ పిల్లలు అయి ఉండి, లేకపోతే వాళ్ళకు ఒక భావజాలం ఉంటే తప్ప, అంటే మీరు ఇక్కడ చేస్తే ఏదో కోడింగ్ నేర్పించే కాలేజ్ కాదు ఇది. ఆ కోడింగ్ నేర్పించేస్తాము, జావా నేర్పిస్తాము, పైథాన్ నేర్పిస్తాము, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ వీడి దగ్గర లేదు. పెద్ద సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. చాలా బిల్డింగ్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ కంప్లీట్ చేసిన కాడికైతే మంచిగానే చేసుకున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే చాలామంది స్పాన్సర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కలిసి పెట్టారు దీన్ని. కొంచెం హై థాట్స్, అంటే ఐబీ స్కూల్లో చదివినటువంటి పిల్లలు, లేకపోతే అట్లీస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు, ఏదో సాధిద్దాం, జాబ్ కోసం నాకు ఇదిగో ఇంత ప్లేస్మెంట్ కావాలా, డోంట్ గో టు ప్లక్షా, అది మీదిగా సంబంధించింది కాదు. ఏదో రీసెర్చ్ చేయాలి, ఏదో సాధించాలి, ఏదో సమాజానికి ఏదో చేయాలి, గివ్ బ్యాక్ టు ద సొసైటీ సిస్టమ్ కావాలి, నాకు ఎటువంటి అడ్డుగోడలు ఉండకూడదు, నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా నా ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక ప్లేస్ కావాలి, నాకు హోంవర్క్ ఇవ్వాలి, నాకు టీచర్ బోర్డు మీద చెప్పాలి, ఆ బోర్డు మీద చెప్పిన దాన్ని నేను కాపీ చేసుకోవాలి, కాపీ చేసిన దాన్ని చదవాలి, దాన్ని చేసుకుని ఉద్యోగం చేయాలి. ఇట్లాంటి పిల్లలకి ప్లక్షా యూనివర్సిటీ పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు ప్లక్షాలో ఇది వేరు వేరే జోన్స్ అండి. ఇప్పుడు నేను జనరల్గా తిరుమలకి వెళ్తాను, ఎందుకంటే నాకు వెంకటేశ్వర అంటే ఇష్టమే, కానీ హడావిడి కావాలి, కొంచెం గుండు కొడుతున్నప్పుడు క్యూలో నిల్చున్నట్టు ఉండాలి, తిరుపతి లడ్డు దగ్గర పోయి క్యూలో నిల్చున్నట్టు ఉండాలి, ఏదో ఒక వైబ్రెంట్నెస్ని నేను కోరుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ డివోషన్ ఇంకొంతమంది ఉంటారు, నాలాంటి భక్తుడే ఇంకొక ఆయన ఉంటాడు అనుకుందాం. ఆయన తిరుమలకు వచ్చి ఏం చేయడు, ఒక గదిలో కూర్చుంటాడు, జపమాలు తీసుకుంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మరి నేను గొప్ప, లేకపోతే నేను మంచి భక్తున్నా, లేకపోతే ఆయన మంచి భక్తుడా అంటే ఈ డెఫినేషన్ ఎవరు చెప్పలేరు. వాళ్ళకై వాళ్ళు కూర్చొని రూమ్లో కూర్చొని జపం చేసుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్లక్షా సూట్ అవుతుంది తప్ప, నాకు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా కావాలి, నాకు కొంచెం వైబ్రెంట్నెస్ కూడా కావాలి, అంటే నా మైండ్ సెట్తో ఉన్నటువంటి వాళ్ళు నేను అక్కడ సూట్ నాకు అనిపించలేదు అది. కానీ అది మంచిది కాదా అంటే డెఫినెట్గా మంచిదే. ఎందుకంటే రోజు తిరుపతికి పోయేసి గుండు కొట్టించుకొని ఆ లైన్లో నిల్చొని ఈ బాధలన్నీ పెడుతుకునే బదులు అంతే పుణ్యం నువ్వు ఇంట్లో కూర్చొని జపమాలు తీసుకొని నమో వెంకటేశాయ అని ఒక 108 సార్లు చేస్తే నీకు అంతే పుణ్యం వస్తుంది. అంటే ఇక్కడ మీరు కోరుకుంటున్నటువంటి వైబ్రెంట్నెస్, వీకెండ్ పార్టీసు, పబ్బులు, గబ్బులు ఇటువంటి ఏమీ దొరకవు మీకు ఆడ. అది ఒక ఐటీ సెజ్ ఉంది, చుట్టుపక్కల ఏమి లేవు. అది ఒక ఐటీ సెజ్ మధ్యలో, కంపెనీస్ మధ్యలో ఇదొకటి, అమిటీ యూనివర్సిటీ మొహాలి, ఈ రెండు ఆ సెజ్లో ఉన్నాయి. మీకు ఆ చుట్టుపక్కల ఏమి లేదు, ఏది లేదు. చదువుకున్నామా, మీరు అక్కడ ఏదో సాధించే దానికోసం వెళ్ళాలి తప్ప ప్లక్షాలో మీకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ కానీ, చెప్పాను కదా జపమాల బ్యాచ్ అంటే వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ పిల్లలు, అక్కడికి వెళ్తే మీకు బాగానే ఉంటుంది తప్ప వాళ్ళు ఏం పెద్ద ఫీజుల విషయంలో కూడా రెస్ట్రిక్ట్ లేదు. మీరు కరెక్ట్గా ఇంటర్వ్యూ కానీ చేసుకున్నట్లయితే అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ ఆలోచన కలిగినటువంటి ఎవరైనా పేరెంట్స్ ఉన్నట్లయితే మీరు ప్లక్షాన్ని చూస్ చేసుకోండి తప్ప, నార్మల్ లైఫ్ గడిపేటువంటి నాలాంటి వాళ్ళకి ఇది సూట్ అవ్వదు. ఎందుకంటే నాకు కూడా వారం అయితే సినిమా పోవాలి, ఎంజాయ్ చేయాలి, లేకపోతే కొంచెం భక్తి ఉండాలి, పండగప్పుడు ఏదో కొంచెం తమాషా చేయాలనుకునేటువంటి ఇది మైండ్ సెట్ కలిగినటువంటి సాధారణమైనటువంటి భారతీయుడిని నేను. చాలా కమిట్మెంట్ ఉండి, ఇప్పుడు సుందర పిచ్చాయిలాగో లేకపోతే ఇంకేదన్నా మన అంటే పెప్సికో వేరే ఇంద్రాను ఇలాగో
మీరు ఏదైనా అట్లా ఎక్స్ట్రీమ్గా సాధించాలి అదే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళడం తప్ప మీరు జస్ట్ జాయ్ఫుల్నెస్కి అయితే ఇది అడ్డా కాదు. ఐ రెస్పెక్ట్ దేర్ మోటో, కానీ మోటో మంచిదైనంత మాత్రాన అందరూ పోయేసి గాంధీ థాట్ అనేది చాలా గొప్ప ఆలోచన. మనం దాని గురించి ఎప్పుడు పట్టించుకోం. సో ఓటుకు నోటు తీసుకొని 90% మంది 70-80% మంది ఓట్లు వేసేటువంటి ఈ సమాజంలో ప్లక్ష లాంటి మంచి యూనివర్సిటీస్ కూడా రావటం సంతోషదాయకమే. ఆ ఆలోచనలు కలిగినటువంటి తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకటి ఆశించిపోయి అక్కడ ఇంకోటి అయితే మీరు బాధపడకూడదని నేను వీడియో చేస్తున్నాను తప్ప నా ఇంటెన్షన్ ప్లక్ష యొక్క ఆలోచన విధానాన్ని తప్పుపట్టడం కాదు. నిజమైనటువంటి విద్యార్థులు ఇప్పుడు నా వీడియో ద్వారా తెలుసుకొని మీకు ఆ మంచి ఆ 10% స్టూడెంట్స్, ఆ 1% స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళతో మీరు ఫ్లరిష్ అయితే దేశానికి కూడా మంచిది. బై థ్యాంక్ యూ.